హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బండ్ల గణేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈ ప్రెస్ మీట్లో చూసుకుంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేశారు. మరి ఈ ప్రెస్ మీట్ ఆయన ఎందుకు పెట్టారు, మరి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బండ్ల గణేష్ గారు ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. సో ఆయన వాడిన పదాలు ఏ విధంగా ఎంత తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలపైన, ముఖ్యంగా కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం కదా. మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే ఇది ఆయన స్వతహాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా, ఆయన వెనక నుంచి ఎవరు పెట్టించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా బండ్ల గణేష్ గారు ఇట్లా ఆవేశంగానే మాట్లాడతారు, కానీ మరీ ఆంధ్ర రాజకీయాల్లో లాగా బాగా స్ట్రైట్గా డెప్త్గా వెళ్ళి మాట్లాడినట్టు అనిపించింది నాకు. నేను ఇక్కడికి వచ్చే ముందు చూసిందే. అయితే ఏంటంటే బండ్ల గణేష్ గారు అది మాట్లాడడం కూడా ఒక ఆయన భావోద్వేగానికి కారణం ఏంటంటే 2018 ఎన్నికల్లో ఇట్లాగ కాంగ్రెస్ వస్తుంది రాసి పెట్టుకోండి అని చెప్పి అన్ని మీడియా ఛానల్ కూడా తిరిగి ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ రాకపోతే నేను 7 o'clock బ్లేడ్తో కోసుకుంటాను అన్నట్టు కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, అది చాలా వైరల్ అయిపోయింది. ఆఖరికి అది ఎంత వైరల్ అయిందంటే ఆయన మీద ఆయన ఆ జోక్ వేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఒకనొక సినిమాలో మనం చూడొచ్చు, సరిలేరు నీకెవరు అనే సినిమాలో ఉంటుంది ఆయన మీద ఆ సటైర్. సో అంటే అంతగా ఇబ్బంది పడి బాధపడి ఒక్కసారి వెక్స్ అయిపోయిన మనిషి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో, సో ఇక కాంగ్రెస్ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన డే 1 నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ ఏవేవైతే మేము తెలంగాణ కోసమే చేశాము, తెలంగాణ కోసం ఉద్యమం కోసం పుట్టాము అని జనాల్లోకి ఎంత బాగా వెళ్ళారో, ఆ వెళ్ళిందంతా కూడా నెల రోజుల్లోనే మొత్తం దాన్ని పీకి పడేసినట్టుగా చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ రావడంతోనే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయకముందే వాళ్ళు కౌంటర్ వేయడం. ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక నెల రోజులు 2 నెలలు అయిన తర్వాత లేదు మీ పరిపాలన బాగాలేదు, మీరు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని అర్థం ఉంది. డే 1 ఇంకా ప్రమాణ స్వీకారం చేసి 2వ రోజుకే స్టార్ట్ చేశారు కదా, అది కరెక్ట్ కాదు. 2వ రోజుకి మీకు ఎట్లా రిజల్ట్ వచ్చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి ఎలా తెలుస్తుంది? మరి మీరు ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీరు ఎలా విమర్శిస్తారు? అంటే వెంటనే ఒక టాక్ ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఎక్కువ రోజులు ఉండదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వెంటనే కూలిపోద్ది, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చేస్తారన్న టాక్ని మరి పుట్టగించారో తెలియదు, కానీ అట్లా రావడం దాన్ని వీళ్ళు నమ్మారో ఏమో. డే 1 నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే వీళ్ళు కూడా ఎక్కడా తగ్గలేదు. వీళ్ళు ఏవేవి తీశారో 5 ఏళ్ళుగా చేసినవి, ముందు 5 ఏళ్ళు కాదు తర్వాత రెండోసారి వచ్చిన 5 ఏళ్ళు చేసిన అవకతవకలు మాత్రం చాలా డీప్గా అనలైజ్ చేసి మాత్రం కాంగ్రెస్ నేతలు ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా దుయ్యబట్టారు. ఎలా అంటే మేడిగడ్డది, అలాగే Group 2 ఎగ్జామ్స్, ఆ తర్వాత ఇవేవో అయ్యాయి వీటి మీద ఎన్నికలు వచ్చి గెలిచారు అనుకున్న టైంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తికి కూడా నెక్స్ట్ మేమే వచ్చేస్తామో అనుకొని ల్యాండ్ క్లూజర్లు ఏవైతే ఒక్కొక్కటి 3 కోట్ల విలువైన ల్యాండ్ క్లూజర్ 22 ల్యాండ్ కొని విజయవాడలో ఎక్కడో గోప్యంగా ఉంచి దాచిపెట్టారన్న విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో మరి కాస్త బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గత పరిపాలన మీద మరికొంచెం బురద జల్లడం ఎక్కువైంది. ప్రజలు కూడా ఓహో వీళ్ళు ఇలా చేశారా అనేలాగా చేశారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ ఏదో ఉద్యమం కోసం పుట్టింది, తెలంగాణ సాధించడం కోసం పుట్టింది అనే దాన్ని ఒక్క నెల రోజుల్లో కాస్త బీఆర్ఎస్ని ఇలా పక్క పెట్టినట్టు అనిపించింది కదా. ఆ ల్యాండ్ క్లూజర్లు తర్వాత రీసెంట్గా ఇంకో అంశం కూడా వచ్చింది. ఒక మంత్రి గారి తాలూకా బంధువుని ఏ టెస్టు రాయకుండా ఒక మంచి పదవిలో పెట్టించి ఆవిడకి 1,25,000 జీతం ఇప్పించి ఏ టెస్ట్ రాశారంటే ఏమీ లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ రోజు ఆఫీసుకు రావడం ఏంటని వెరిఫై చేస్తే ఊరికే ప్రభుత్వం వాళ్ళది కదా అని ఇలా చేయడం ఒకటి కాదు, చాలా భూ కబ్జాలు. వరంగల్లో ఒక మాజీ మంత్రి చేసిన భూ కబ్జాలు, అలాగే ఇంకొక మాజీ మంత్రి కాలేజీ పేర్లతో చేసిన స్కాములు ఒక్కొక్కటిగా వస్తుంటే ఓహో వీళ్ళు ఉద్యమం పేరుతో కేవలం హైదరాబాద్ మహానగరాన్ని చూసి దీని నుంచి మనం లబ్ధి పొందొచ్చనే ఈ పార్టీ పెట్టారా, కేవలం హైదరాబాద్ నుంచి రెవెన్యూను తీసుకోవడానికే ఈ పార్టీ ఆవిర్భించిందా, ఉద్యమం పేరుతో ఎంతగా దోచుకున్నారా అనే స్థాయిలో కాంగ్రెస్ డే 1 నుంచి ఒకటి స్టార్ట్ చేస్తుంది. అంటే ఎంతవరకు వాస్తవం అంటే ఒక్కొక్కటిగా ప్రూఫ్స్తో చూపిస్తోంది కదా. ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నాకే 10 రోజుల వరకు తెలియలేదు ఈ ల్యాండ్ క్లూజర్ విషయం అంటే ఇంక వేరే ఏం చెప్పొచ్చు అన్నట్టుగా. అలాగే పవర్ విద్యుత్కి సంబంధించి, ఆ తర్వాత Group 2 ఆ చైర్మన్ సంబంధించి ఒకటి కాదు అన్నీ. కొంతమంది అధికారులు అయితే మళ్ళీ కేసీఆర్ గారు వస్తారేమో అనుకున్నట్టుగా కేసీఆర్ గారికి పర్సనల్గా సెక్రటరీగా ఫీల్ అయినట్టుగా కూడా కొంతమంది అధికారులు మిస్బిహేవ్ చేశారు. ఆఫ్కోర్స్ తర్వాత తెలుసుకొని మళ్ళీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారనుకోండి. ఇట్లాగా డే 1 ఒక్కొక్కటిగా అవ్వడం,
ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ లాభం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా డే 1 నుంచి ఎందుకు స్టార్ట్ చేసిందంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయినా ఖచ్చితంగా కొట్టాలి, 17 స్థానాలకి ఎలాగైనా 10-15 వరకు 10-12 వరకు మేము కొట్టాలన్న తలంపులో ఉంది. సో దాని మీదకు ప్రచారం చేయడానికి స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఈయన్ని పార్లమెంట్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలాగో ఓడిపోయారు, పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళ్తే మీది ఒక లోకల్ పార్టీ, మాది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో ఎక్కువ మంది వస్తే దమ్ము ఉంటుంది. మీరు వచ్చి ఏం చేస్తారు? మీరు వచ్చి ఏం ప్రశ్నిస్తారు? ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో అదే అన్నారు కదా, ఇప్పుడు ఎంత పడకపోయినా ఎంత విభేదించినా బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలిగా. రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా గౌరవంగా పలకరించి లోపల మీరు కత్తులు తీయండి అనవసరం, బయటికి మాత్రం ప్రజలకు దొరకకూడదుగా. నమస్కారం రండి దయచేయండి అన్నట్టుగా ఉండాలి కదా. 3 సార్లు 4 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఆహ్వానానికి కూడా వెళ్ళాయన. అది చాలా బ్యాడ్గా వెళ్ళిపోయింది. ఎలా అంటే ఈయనకేంటి ఇంత ఇది వెళ్ళకపోవడం ఏంటి? ప్రతిసారి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్నో ఇంకెవరినో పంపించడం ఏంటి? ఒక మంత్రిని పంపించడం ఏంటి? ఈయన వెళ్ళాలి కదా. నచ్చపోతే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచే నమస్తే చెప్పి బాయ్ చెప్పి డిస్పర్స్ అయిపో. ఆయనతో కూడా ఉండాలని ఎవరు చెప్పారు? ఆయనతో పాటు తేనేటి విందుకి వెళ్ళమని చెప్పామా? లేదు కదా. అలాగా అది కరెక్ట్ కాదు కదా. ప్రోటోకాలే, పద్ధతే. ఇప్పుడు మీరు ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడు, ప్రిన్సిపాల్ మంచివాడు కాదు, బట్ ప్రిన్సిపాల్ వచ్చాక స్టూడెంట్గా వాడు లేచి నిలబడాలి అంతే. ఆ ప్రిన్సిపాల్ వచ్చాడు కదా, ఆడ ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని సిగరెట్ కాలేస్తే ఎలా ఉంటుంది? ప్రిన్సిపాల్ మంచివాడు కాకపోవచ్చు, అవును, అది నీ వ్యక్తిగతం, కానీ బయటకు అలా ఉండకూడదు కదా. అలాగా కొన్ని అవన్నీ కూడా మేబీ బండ్ల గణేష్ గారు బాగా మనసులో పెట్టేసుకున్నట్టున్నారు. ఒక్కసారిగా బ్లో అవుట్ అయ్యారు. మరి అంతే కదా, మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నప్పుడే మీరు ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఇంకేం ప్రశ్నిస్తారు? మీరేం తెలంగాణ కోసం ఏం చేస్తారు? తెలంగాణ అనేది మెయిన్ ఉద్యోగాల కోసం కదా. మరి ఆ ఉద్యోగాల్లో అవకతవకలు అయ్యాయని గ్రూప్ 2ని మళ్ళీ క్యాన్సిల్ చేసేసారు, అది లీక్ అయిందని ఎన్ని ఇష్యూస్ వస్తే ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారండి? ఎందుకు తీసుకోలేదండి? అధికారం మీది. ప్రధానమంత్రిని పట్టుకొని వాడు వీడుని దియ్యబట్టిన ముఖ్యమంత్రి ఈ కింద ఆ చైర్మన్ని వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని మళ్ళీ వెంటనే చేయొచ్చు కదా. ఎవరెవరైతే లీకేజ్కి పాల్పడ్డారో వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ ద్వారా ఎవరెవరికి పేపర్ వెళ్ళిందో వాళ్ళ పేపర్ల వరకు మళ్ళీ రీకలెక్ట్ చేయడమో లేదా ఆపించి చేసేసి మిగతా వాళ్ళని అందరికీ ఇంటర్వ్యూస్ పెట్టించడం ఏదో చేయాలి కదా. అవేం చేయలేదు. బరిలెక్క అంటే ఆవిడ ఎందుకు అది రాజకీయాలనే రంగు పులుముకోవాల్సి వచ్చింది? ఇట్లాంటి విషయాలు వెక్స్ అయిపోయాయి కదా. ఇలా ఎంతమంది, మీరు ఒక్కసారి క్రాస్ రోడ్స్ వెళ్తే ఎంతమంది కోచింగ్లు తీసుకొని ఉంటారు. నాకు తెలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర చిక్కడపల్లి సరౌండింగ్స్లో చాలా వరకు ఇట్లాంటి ఓపెన్ ఆఫీసులు హౌసెస్ స్టడీ రూమ్స్గా రెంట్కి ఇస్తుంటారు. మీకు ఐడియా ఉందా? రోజుకి ఎంత అని కలెక్ట్ చేస్తారు, లేదా నెలకి ఒక 5,000-6,000 కలెక్ట్ చేసి వాళ్ళకి ఒక ఈజీ చైరు, ఒక ప్యాడ్, బుక్, వాళ్ళు నచ్చినప్పుడు వెళ్ళి చదువుకోవచ్చు. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది, లైబ్రరీ లాగా కదా. అవన్నీ ఎందుకు అంత తాపత్రయం? సర్కారు నౌకరి కోసమే కదా. మరి దాని మీద ఏం చేశారు? ఎంత తెలంగాణ వచ్చింది ఉద్యోగాలకు, మా ఉద్యోగాలు మాకు కావాలి అనే కదా వీళ్ళు తాపత్రయం. మరి అది ఎక్కడుంది? మీరు నిజంగానే తెలంగాణ. సో ఇవన్నీ కూడా మేబీ ఆయన ఒక్కసారిగా బ్లో అయినట్టుగా అనిపించింది నాకు. ఓకే. సో అందుకు బట్ మరీ అంత డెడ్ ఎండ్కి వెళ్ళి మాట్లాడకూడదు, మాట్లాడచ్చు, దుయ్యబట్టచ్చు. కానీ ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్స్కి వీళ్ళకి ఇప్పటి నుంచే కాంగ్రెస్ సిజరంగిస్తుందని అర్థమవుతుంది బండ్ల గణేష్ గారి ప్రెస్ మీట్తో కదా. సో మీరు ఇంకేం పోటీ చేస్తారు, మీకేం గెలుస్తారు, మీకేం హక్కు ఉంది? ఇన్ని రోజులు పోటీ చేయలేదు, ఇన్ని రోజులు వెళ్ళి ఫ్లైట్లు లేవా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, లేకపోతే ట్రైన్లు లేవా, మీరు వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతారా అన్నట్టుగా ఇచ్చారు. చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఎంత ఫోర్స్గా మాట్లాడతారో. ఎవరో ఒకరు ఫోర్స్గా కావాలి కదా అని పెట్టి ఈయనతో మాట్లాడిస్తున్నారేమో నేను అనుకుంటున్నాను.